श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క అనుగ్రహంతో ఆచార్యకుల భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనం గ్రంథంలోని 15వ అధ్యాయం సర్వసమర్పణ. ఇక్కడ అధ్యాయం యొక్క సంఖ్య కూడా సబ్జెక్టుకి సరిపోయేదిగానే ఉంది. 5వ అధ్యాయము నిష్ఠ అంటే, 9వ అధ్యాయము శ్రద్ధ అంటే, 11వ అధ్యాయము దక్షిణ అంటే, సర్వసమర్పణ అంటే, ఇప్పుడు 15వ అధ్యాయం వచ్చి సర్వసమర్పణం. 11వ అధ్యాయం యోచన భావోద్రేకాలు. ఇట్లా ఒక్కొక్క అధ్యాయానికి ఆ సంఖ్యకి కూడా మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు సర్వసమర్పణ అధ్యాయం 15 అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు. ఈ 15 సద్గురికి సమర్పించడమే. దానిని దక్షిణ అని భావించుకుందాం, లేదా ఆత్మ నివేదన అని భావించుకుందాం. నవేద భక్షంలో 9వ ఆత్మ నివేదన ఏ విధంగా అయితే ఉంటుందో, ఆత్మ నివేదనలోనే ఈ 15 కూడా ఇమడబడి ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాలు అంటే కన్ను ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా, చెవి ద్వారా, చర్మం ద్వారా, అలాగే కాళ్ళు, చేతులు, నాలుక, వీటన్నిటి ద్వారా కూడా జ్ఞానాన్ని మనం పొందిన్నాం. తిరిగి మన పంచప్రాణాలు, ప్రాణాయి స్వాహ, అపానాయి స్వాహ, ధ్యానాయి స్వాహ, ఉదానాయి స్వాహ, సమానాయి స్వాహ అంటాం. ఈ 5 ప్రాణాలు అంటే ఈ 5 ప్రాణాలకి కూడా ఆయన సమర్పిస్తున్నాం. దీనికి ఒక్క శ్లోకంతో మనం వివరించుకోగలుగుతున్నామంటే గురుగీతలో ఉంది. శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధ సతన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదియే. శరీరము, ఇంద్రియము, ప్రాణము, అర్థము, స్వజనము, బాంధవులని, అలాగే ఆత్మధారాన్ని కూడా సర్వం సద్గురుపుకి నువ్వు నివేదించడమే ఆత్మ నివేదనలోని అంతరార్థము. ఆత్మ నివేదనలోని అంతరార్థం అది. అంటే మనస, వాచ, కర్మల ఈ 15 ఆయన సమర్పించడం. ఈ 15 దక్షిణ కొంతమందికి బాబా ప్రత్యేకంగా అడుగున్నాడు. దానికి అర్థం కాకపోతే ఏకనాథ భాగవతంలో నుంచో, బాబార్ధ రామాయణంలో నుంచో దానికి వివరణ ఇచ్చున్నాడు. ఇప్పుడు అధ్యాయం 15 సర్వసమర్పణ. ఇంతవరకు ఎంచుకున్నాం అనన్య చింత ఎలా చేసుకోవాలనుకున్నాము, భగవంతుని నిరంతరం స్మరిస్తుంటే ఏ విధంగా అయితే మన కర్మ మంది విడిపడతాము అనే విషయం తెలుసుకున్నాము. ఈరోజు గురుగీతలోని శ్లోకనే సర్వసమర్పణ చేసుకో. అంటే నువ్వు ఇంతవరకు ఏం తెలుసుకున్నావు అంటే, మామూలుగా లౌకిక జీవితం గడపడం అంటే ఒక చెట్టులో మొగ్గ లాంటిది. మొగ్గ, మామూలు లౌకిక జీవితం మొగ్గ. మొగ్గకి వికసించకపోతే ప్రయోజనం ఉండదు. మనిషి లౌకిక జీవితంలో మనసు వికసించకపోతే మొగ్గగలగా రాలిపోవచ్చు. కొన్ని మొగ్గని ఎవడు ఇష్టపడతాడు? మొగ్గకి వచ్చింది, సువాసన ఉంటుందా? ఉండదు. పుట్టామా, పెరిగామా, చనిపోయామా, ప్రత్యేకత ఏముంటుంది? అది పుష్పిస్తే ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి మొగ్గ అనేది మొట్టమొదటి లౌకిక జీవితం. అది పుష్పంగా మారడం అంటే భగవతత్వాన్ని గురించి ఆలోచన. అంటే భగవతత్వం అంటే జ్ఞానం అని అర్థం. భా అంటే జ్ఞానం, గా అంటే గమనం. ఇక్కడ భగవంతుడు అంటే ఒక రూపం అనే భావన కాదు. ఆ జ్ఞానం వైపు ఎప్పుడైతే మనసు మలుచుకుంటుందో, మనసు వికసిస్తేనే మలుచుకుంటుంది. అందుకని మొగ్గ పుష్పిస్తుంది. మనకి పూర్వజన్మ సుకృతం ఏమో మొగ్గ నుంచి పుష్పానికి వచ్చాం. లేకపోతే ఈ సత్సంగము, ఈ సద్గోష్ఠి, ఈ సేవ ఇట్లాంటివే ఉండదు. పుష్పించిన తర్వాత అది కాయగా మారాలి.
కాయగా మారాలి. అంటే ఈ సద్గోష్ఠి వీటి ద్వారా వీడు తెలుసుకున్న విషయాల ద్వారా సత్యం ధర్మం తెలుసుకున్న తర్వాత కాయ ఉంది కొంచెం గట్టిగా ఉంటుంది. అంటే ఏమిటి? నిద్రాణంగా ఏకాంతంలో నువ్వేమైతే తెలుసుకున్నావో ఆ భావం బాగా గట్టిపడాలి. అంటే దృఢంగా హృదయంలో నిలబడగలగాలి. నిలబడిన తర్వాత సద్గురువుని అంటి పెట్టుకుని ఉండాలి. కాయ మధ్యలో ఊడిపోయింది అనుకోండి, కాయ అంటాం. కాయన మక్కేసాం అనుకోండి, రంగు ఉండొచ్చేమో, రుచి ఉండదు, వాసన ఉండదు. అలా ఉంటుంది. మామూలుగా సహజంగా వచ్చిన పండుకున్న వాసన దానికి ఉండదు, రంగు రుచి వాసన కూడా ఉండదు. ఈ మూడు ఉంటేనే ఆ పండుగ సార్థకత. అలాగే నువ్వు కాయగా ఉంటూ చేసుకుంటూ గుప్తంగా ఏకాంతం చేసుకున్న తర్వాత ఎప్పుడైతే గబక్కని నాకు అంతా తెలిసిన ఊడిపోయినాం అనుకోండి, ఈయన గురువుల మనకి ఊడిపోయినాం అనుకోండి, అందులో ప్రత్యేకత ఉండదు, ఫలితం కూడా ఉండదు. నువ్వు ఎంత తెలుసుకున్నప్పటికి కూడా గురువుని చివరి వరకు అంటి పెట్టుకుంటేనే, ఆ కాయ ఏ విధంగా అయితే కొమ్మ కంటి పెట్టుకుంటేనే ఏ విధంగా చెట్టు పండుగ మారి రంగు రుచి వాసనతో ఉంటుందో అలా ఉన్నప్పుడు మాత్రమే, ఇది పండుగ మారినప్పుడు మాత్రమే మన జన్మ సార్థకము. ఇంత ఎంత వివరణిస్తున్నాడండి భరద్వాజ మహర్షి గారు. అందుకని ఇప్పుడు ఈ శ్లోకంలో అర్థం ఏంటి? సర్వజన బంధువులని నాకు అర్పించంటున్నాడు. ఎలా అర్పించగలుగుతాం? ఎలా నివేదించగలుగుతాం? సజనులు అంటే స్నేహితులు అనండి, బంధువులు అనండి, ఏదైనా కావచ్చు కాక. ఇప్పుడు నన్ను కాబట్టి నివేదించుకోవచ్చు, కానీ మీరు వచ్చి మిమ్మల్ని వచ్చి నేను భగవంతుడికి నివేదించడం ఏమిటి? నా వస్తువు అయితే నేను భగవంతుడికి ఇస్తాను. నా స్వజనుడు, బంధువులు, మిత్రులు వాళ్ళు వచ్చి నేను బాబాకి అర్పిస్తానంటే ఎట్లా ఉంటుందంటే, నాకు మీకు ఆరోగ్యం లేకపోతే మీకు గుండు కొట్టినట్టు, నాకు ఆరోగ్యం బాగా వస్తే నేను ముక్కుంటాను, ఎదురు గుండు కొడతామనో లేదా ఎదురు ముక్కు చేస్తామని ఏదో ఒకటి. అట్లా అధికారం నాకు లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అన్నాడు. అందుకే ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు నా అన్న ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, అలాగే మరొకరు ఉన్నారు. వీరిని అర్పించడానికి మనకు అర్హత ఏముంది? ఏమని అర్పించాలి? ఇలాంటిది బాబా పరీక్ష పెడతాడు. దామోదర రాసిన కొడుకు మనకి సాయి చంద్ర బాబా చేతిలో కూడా వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే ఉంటాడు, కళ్ళు నిన్ను నువ్వు నాకు సమర్పించుకుంటావని అడతాడు బాబా. అన్నప్పుడు ఏమవుతాడు? నేను సిద్ధమే అంటాడు. అవును, నీ తండ్రి ఏమో తీసుకున్నాడు, నువ్వు ఎలా నాకు సమర్పిస్తావు అని అడతాడు. బాబాని అడతాడు. ఈ దేహాన్ని ఇచ్చింది మా తండ్రి కావచ్చు, కానీ మా తండ్రికి ప్రసాదించింది ఎవరు? మీరు. ఇప్పుడు మన పొందే అనుభూతి అంతా కూడా ఏదో ఒకరి వల్ల అవసరం కాదు, భగవంతుడు మనకి వారి ద్వారా ప్రసాదిస్తున్నాడు అన్నప్పుడు ఆ ప్రసాదించిన వస్తువు ఎవరిది? భగవంతుడిదే. భగవంతుడు మీ ద్వారా నాకు సహాయం చేస్తున్నాడు అనుకోండి, నాకు సహాయం ఎవరు చేశారు? భగవంతుడు చేశాడు. పాయసం ఉంది, గంటి వడ్డిస్తుంది, గంటికి ఏం ప్రాముఖ్యత ఉంది? పాయసం వండిన వాడి ప్రాముఖ్యత. వాడు వండకపోతే నువ్వు గంటి నువ్వేం చేయగలుగుతావు? కాలిదని డబడ బాయించుకుంటూ కూర్చోవస్తుంది. అది చెప్పడు ఇక్కడ ఉద్దేశం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన అడుగుతున్నప్పుడు ఎలా సమర్పించుకుంటున్నప్పుడు మా తండ్రికి ఇచ్చింది నువ్వే మన బాబా చేతిలో వస్తుంది, అందుకు గుర్తు చేసుకోవాలి. కాబట్టి నా తండ్రికి మీరే ఇచ్చారు, కాబట్టి మీకు ఇచ్చిన దాన్ని మీరు అడిగినప్పుడు నేను ఎందుకు, నాకు సందేహం, నాకు మీరు నాకు ఇచ్చారు, మీ వస్తువు మీరే అడిగారు, ఇంకా మీ వస్తువు మీకు ఇవ్వడానికి ఇంకొకటి మధ్యస్థం ఎందుకు? ఇంకొకటి నేను అడగడం ఎందుకు? కాబట్టి నా మీద మీకు ఎప్పుడు హక్కు ఏర్పడింది. కాబట్టి ఈ వస్తువు మీది, కాబట్టి మీదైన వస్తువు మీకు ఇవ్వడమే ఇక్కడ జరుగుతుంది, కానీ నా తండ్రిని తీసుకోవడం ఇది ఏముండదు. ఏది? శరీరము, ఇంద్రియము, ప్రాణము అర్పించడం. మన మీద నా శరీరం అర్పిస్తూ నేను అనుకుంటాను, నా శరీరం నేర్పించడం ఏమిటి? ఈ శరీరం పంచభూతాలతో వచ్చింది, పంచభూతాలు నాదే, కాబట్టి ఆయనకానికి సమర్పించుకుంటున్నాం. ఇప్పుడు వినాయకుడి ఎక్కడ తీసుకొస్తున్నారు? వినాయక చతుర్థి మట్టిలో తీసుకొస్తున్నారు. ఎక్కడ కలుగుతున్నారు? మట్టిలో కలుగుతున్నారు. కొత్తగా ఏం మనం చేయడం లేదు కదా. అప్పుడు మీ అనుగ్రహం వల్ల నేను జన్మించాను, కాబట్టి నన్ను సమర్పించుకోవడం వల్ల ఆ వస్తువు మీకు ఇచ్చినట్లు అవుతుంది.
మీరు అడిగితే నేను ఇవ్వకపోతే మీ వస్తువును మీకు ఇవ్వలేని దోషం నాకు తగులుతుందా తగలదా? అంటే ఇక్కడ బాబాయ్ చెప్తున్నటువంటి అంతటా కూడా ఉన్న శక్తి ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క ప్రసాదం అని గుర్తెరుగునాయన. ఎప్పుడైతే ఇతడు వివేకి, రాముని కొడుకు వివేక్ కాబట్టి అది చెప్పగలిగాడు కాబట్టి అప్పుడు బాబా గణేశుడు వెంటనే తమ హృదయాన్ని దగ్గర పెట్టుకుని తన జేబులో పెట్టుకున్నట్టుగా కల వచ్చింది. ఎవరిని? ఆ దామన కొడుకుని తీసుకొచ్చేసి తన జేబులో పెట్టుకున్నట్టుగా, తన హృదయంలో పెట్టుకున్నట్టుగా కల వచ్చింది. ఇక్కడ సర్వసమర్పణ చేశాడా లేదా? అందుకే నేను మన పూజలో కూడా అంతా కూడా సర్వశ్రీ పరమేశ్వర మస్తు అన్న ఉద్దేశం అది. ఎందుకు మనం ఆహారం తీసుకునేటప్పుడు కాస్త కాకబలకి పెట్టమన్నాడంటే ఇది. ఎప్పుడైతే మీరు ఇచ్చింది మీకే సమర్పిస్తున్నాను అనే భావం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం ఆయన పరమైపోతాం. చూడండి, తన హృదయంలో అతను తీసుకువచ్చి జోలు పెట్టుకున్నాడు అంటే అర్హత సంపాదించాడా లేదా? అలా అర్హత మనకు సంపాదించి పెట్టడానికే భరద్వాజ మాస్టర్ గారు ఇంత కృషి చేస్తున్నారండి. మనందరినీ సాయి బిడ్డలుగా మలసాలని, తన బిడ్డలుగా సాయి బిడ్డలుగా మలసాలని ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉంది. అంటే అలా ఎప్పుడైతే కల వచ్చిందో నెలకు వచ్చింది, వెంటనే ఆ తాదాత్యం కొన్ని నెలల వరకు అలాగే పారవశించకుండగలిగాడట. ఒక వాక్యంలో ఉంది, మనకు కలిగి ఉంటాయి, ఏదో ఒక అనుభూతి కలిగి ఉంటుంది. బాబా కావచ్చు, ఇంకొక కావచ్చు. వెంటనే ఉదయాన్నే కాసేపు వరకు ఉంటే ఉండొచ్చు, ఇంకొకరు చెప్పేంత వరకు ఉండవచ్చు. మళ్ళా మరుక్షణం ఆ రోజు మనం ఆ పారవశంలో మనం ఉంటున్నామా? ఉండవు. నాకు కాబట్టి ఇలాంటి అనుభవం కలిగింది అనే తీవ్రంలో అసలు మర్చిపోతాం. పొద్దున్న సాయంకాలం వరకు ఆ పారవశం నిలుపుకోగలుగుతున్నామా? సాయంకాలం వరకు ఎందుకంటే గంట నిలుపుకోగలుగుతున్నామా? ఇది మనం గుర్తు చేస్తున్నాడు భరద్వాజ మాస్టర్ ఇక్కడ. చూడండి, ఆ పారవశం కొన్ని రోజుల పాటు అలాగే ఉందట. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, మాట్లాడినట్టే ఉంటాయి సరే ఇదంతా కూడా. మనకేం తెలుస్తుందంటే మనం సమర్పించుకోవడానికి కూడా మరొక సమాజం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఇతర బంధువుల్ని మనం ఆయనకి ఎలా సమర్పించగలం? శరీరాన్ని, ఇంద్రియాన్ని, ప్రాణాన్ని, అర్థాన్ని, స్వజనులను, బంధువులను వీటన్నింటినీ సద్గురుకు సమర్పించాలని చెప్పాడు. బాగుంది. ఎలా సమర్పించుకోవడం అనేది మనకు సమస్య. చెప్పేశాడు, శరీరం ఎలా ఇవ్వగలను నేను? ప్రాణాన్ని ఇవ్వగలనా? అప్పుడు మన తాత్విక భావాన్ని ఏర్పరచుకోవాలి. ఇక్కడ తాత్వచింతన అంటే ఆలోచన తత్వం, వివేకంతో కూడిన ఆలోచనత్వం ఏర్పరచుకోవాలి. అవతల వారి పట్ల మనకు ఉండేటువంటి బంధానికి తోడు అందులో ఆయనే ఉన్నాడనే రకమైన భావాన్ని అలవర్చుకోవాలి. మా నాన్నకి ఇచ్చింది మీరే ప్రసాదంగా ఇచ్చారు కాబట్టి ఈ శరీరం మీది. అటువంటప్పుడు మన బంధువులు, మన మిత్రుల్లో కూడా ఆయన యొక్క రూపమే కదా, ఆయన యొక్క ప్రసాదమే కదా, ఆయనలో కూడా వాళ్ళు కూడా ఆయన ఉన్నాడు కదా అనే భావాన్ని నువ్వు అలవర్చుకో. వీడు నా తమ్ముడనో, వీడు నా మేనమామ కొడుకనో ఇప్పుడు మనకు ఉండేటువంటి ప్రీతిని మనం మలుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు మనవరాలు, నా మనవరాలు చిన్న ఆడుకోవడానికి కారణభూతుడు ఎవడు? అంతకుముందు 7 సంవత్సరాలు మా మనవరాలు ఎక్కడో తెలియదు. ఇప్పుడు భగవంతుడు నువ్వు మనవరాలతో ఆడుకోరా అని చెప్పేసి నాకు మనవరాలు ప్రసాదించాడు. అక్కడ నాకు మనవరాలు కనబడదు, బాబాజీ ప్రసాదంగా కనబడుతుంది. ప్రసాదం కనబడినప్పుడు ఎప్పుడైతే ఇది నాది కాదు ఇది నీది అనుకున్నప్పుడు ఆయన సమర్పించడం అవుతుందా కాదా? అర్థమే అనుకుంటుంది. అది మీదే ప్రసాదం అన్నప్పుడు అది నాది కాదు మీదే అనే భావన ఉన్నప్పుడు ఆ మనవరాలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, మేనమామ కావచ్చు, మనం ఏ భావంతో చూస్తాము అంటే ఇంతవరకు ఉన్న భావం కాస్త ఎగిరిపోతుంది. ఇంతకుముందు నా మిత్రుడు, నా స్నేహితుడు, నా కొడుకు, నా బంధువు అనేవాడు ఇప్పుడు ఏమవుతుంది? అందరిలో ఉన్న సాయి వాళ్ళలో ఉన్నాడని ప్రీతి ఏర్పరచుకుంటాం. ఇది ఒక రకమైన సమర్పణ. అందరిలోనూ బాబా ఉన్నాడు చెప్పాడు. అలాగే అందరిలో మనం తండ్రులు కావచ్చు,
కొడుకులో కావచ్చు, కూతురులో, ప్రతి ఒక్కరు కూడా ఆయనే ఉన్నాడని భావన. ఇది ఒక సమర్పణ. ఇవంతా లేకుండా మనకి హారతిలో ఉంది త్వమేవ మాతాత పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యాధరణం త్వమేవ సర్వం. అర్థం చేసుకోండి. త్వమేవ సర్వం మమ దేవదేవ. త్వమేవ సర్వం, మొత్తం మీరే, అన్ని రూపాలు మీరే ఉన్నారు. అందుకు ఆ సమర్పణని మనకి హారతిలో ప్రవేశపెట్టారు. అంటే ఈ శ్లోకం అనేక పూజలో కూడా ఉంటుంది, కానీ అది ఎప్పుడో ఒకసారి చేస్తాం. ఇక్కడ బాబా చూడండి, రోజుకు 2 సార్లు ఈ శ్లోకాన్ని చెప్పిస్తున్నాడు, ఉదయము సాయంకాలం. అంటే ఇక్కడ బాబా చూడండి మనకి ఏమి చెప్పకుండానే సమర్పణ అనేది ఏ విధంగా చేయిస్తున్నాడు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇంకా 2వ రకమైన సమర్పణ ఉంది. అదేమిటంటే వాళ్ళ మీద ఉన్న మనకు ఆత్మీయత ఉన్నందుకు మనం ఏం చేయాలి. బంధువులు ఉన్నారు, ఆత్మీయత ప్రేమ ఉంటుంది, భార్య ఉన్నారు, ప్రేమ ఉంటుంది, దానికి ఏం చేయాలి. జీవితం చరితార్థమయ్యేదానికి ఒకనొక మార్గం నాకు తెలిసింది. అంటే మనకి మాస్టర్ గారు దొరికారు. లక్ష్యము, జీవితం లక్ష్యం నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత వారికి నచ్చేటటువంటి రీతిన వారి జీవితాలు సాధకం చేసుకోవడానికి మన వంతు యత్నం చేయాలి. ఇది సమర్పించడం అంటే నేను ఏ సత్యమైతే తెలుసుకున్నాను, ఏ ధర్మమైతే తెలుసుకున్నాను, ఏది జ్ఞానాన్ని నేను పొందాను, ఆ జ్ఞానము సత్యము ధర్మము కూడా మన బంధువులకి, మన మిత్రులకి, వారికి నచ్చే రీతిన జీవిత సాధకం చేసుకోవడానికి మన వంతు కృషి చేయాలి. అంతేగాని నీ పాటికి నువ్వు, నా పాటికి నేను అనేది ఉండకూడదు. వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు కానీ నా డ్యూటీ నేను చేయాలి కదా. ఎందుకంటే రక్తం పంచుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, నా దగ్గరికి వచ్చారంటే రుణాల బంధాలు వచ్చారు, అందరూ రాదు కదా నా దగ్గరికి. అటువంటిప్పుడు వాడికి శ్రేయస్సు కలిగే విధంగా నువ్వు ప్రయత్నం చేయాలి. వాళ్ళకి నచ్చేటట్టుగా అన్నాడు ఇక్కడ. అంటే వాడి దారిలోకి వెళ్ళాలి, వాడి దారిలోకి వెళ్ళి నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వాడు వినడొచ్చు, వినకపోవచ్చు, నీ సంబంధం లేదు. నీ భావం ఏంది? వాళ్ళకి మంచి జరగాలని, వాళ్ళకి శ్రేయస్సు కలగాలని. ఈ భావమే మనకి ఫలితం వస్తుంది. కాబట్టి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. మన గురువు దగ్గర వారందరినీ కూడా వాళ్ళని అనుగ్రహించు స్వామి, వాళ్ళు ఏదో కాస్త పక్కదారులు ఉన్నాడు, వ్యతిరేకమైన ఆలోచనలతో ఉన్నారు, వాళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించు అనుకున్నప్పటికీ ద్వేషభావం ఉండడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఉంటుందో మళ్ళా బంధం. నేను ద్వేషభావంతో మీ పై ఉన్నాను అనుకోండి, మీరు నాకు ద్వేషభావంతో ఉంటారు మళ్ళీ మరొక జన్మలో. అదే కదా మేకలు అయిపోట్టడం. పొరిగింటి మానవులు ఒకరొకరు చంపుకున్నారు, తిరిగి మేకలు అయిపోట్టారు. అలాగే చెన్నబసప్ప, వీరభద్రప్ప. ఇక్కడ చూడండి, రాగము, ద్వేషము, అహంకారము, ఈ 3 తిరిగిపోవాలి. రాగము ప్రేమ, ద్వేషము, అహంకారం, ఈ 3 తిరిగిపోతేనే భగవంతుని మన సన్నిధిగా చేరగలం. ఈ 3 తొలగించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారండి. లేకపోతే ఇంత వివరంగా భరద్వాజ మాసం మనకు అందించరు. మన వంతు కృషి చేయాలన్నాడు ఇక్కడ. నీ వంతు నువ్వు చేయి, నీకు ఎంత వీలు ఉంటుందో అంతవరకు చెప్పు. వాళ్ళలాగా నేను చెప్పలేకపోయినా అని చెప్పి మానవద్దు. నీకు ఎంతవరకు ఉందో అంతవరకు యత్నం చేయి. నువ్వు మన గురువు దగ్గరికి, అంటే గురువు దగ్గరికి ఏ దేవాలయానికి వెళ్ళినా, అయ్యా వాళ్ళు కూడా ప్రశాంతం సద్బుద్ధి ప్రసాదించిన ఆయన, వాళ్ళు కూడా అనుగ్రహించు, నీ దగ్గరికి చేర్చుకో అని ప్రార్థించాలి. వాళ్ళ మీద మనకు ప్రేమ ఉన్నందుకు మనం చేయవలసింది ఇదే. అదే నిజమైన ప్రేమ. అక్కడ ప్రేమకు అర్థమైంది త్యాగం సార్. మీరేదో నాకు సహాయం చేస్తారు, మీ మీద ప్రేమ ఒలగించడం కాదు. మీరు సహాయం చేస్తారో చేయరో, నా మాట వింటారో వినరో సంబంధమే లేదు. మీ శ్రేయస్సు కలగాలని ఎప్పుడైతే భావిస్తానో అది నిజమైన ప్రేమ. అదే నిజమైన ప్రేమ. వాళ్ళందరినీ కూడా నీ అండను చేర్చుకో. ఏది భగవంతు దగ్గరికి అనుగ్రహించే వాళ్ళని చరితార్థం చెయ్యి అని ప్రార్థించడము అది రెండవది.
అదే సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ పెద్దలు ఎందుకు చెప్పారు? ఇవే చెప్పారు, సులభమైన పదాలు చెప్పారు. దానికి సరిగా అర్థం వివరిస్తున్నాడు. ఎంతమంది చెప్తున్నాం దేవాలయానికి వెళ్ళి? దేవాలయం వెళ్తేనే మన కోరికలు చిట్టా తప్ప పక్కింటి సంగతి ఆలోచిస్తాం, అసలు పక్కన సంగతి ఆలోచిస్తాము, వాడు చూసుకుని ముందుకు పోతున్నాం. అంటే ఏంటి? అక్కడ భగవంతుని ఆరాధించడానికి భగవంతుని ఆచరణ భక్తులు నెట్టేస్తున్నాం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? భక్తుల హృదయంలో ఉంటాడు. భక్తుడు బాధిస్తే భగవంతుడికి కోపం వస్తుంది, తనను బాధించినా భగవంతుడు సహిస్తాడు. అదే కదా ప్రహ్లాదుని హింసించాడు కాబట్టి కదా హిరణ్యకశిపుడు వచ్చాడు. అలాగే అన్నం విషయంలో కాదు, రామదాస్ విషయంలో కూడా కావచ్చు. అటువంటిప్పుడు మనం ఉండే క్యూలో ఎవరు నిజమైన భక్తులు మనకేం తెలుస్తుంది? వాడు భక్తులు కాదో నేను భక్తి నిరూపించుకోవాలి అని ముందు వాడి నెట్టి మనం పక్కన పోతున్నాం, వెళ్ళడం లేదా? మీరు వెళ్ళడం లేదు, నేను మాత్రం వెళ్తున్నా, తోసుకొని పోతున్నా, ఇది గబగబా చూసి ఏదో లబ్ధి పొందామనే ఉద్దేశంతో. అంటే ఇక్కడ మనం చేయవలసింది ఎలా చెప్తున్నాడండి? ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఒక విధంగా ఉపయోగిస్తున్నారు మీరు, ఇలా ఇంకో విధంగా ఉపయోగించుకోండి, ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందంటే అది తెలిస్తే మనం ఎక్కువ ఫలితం మనం పొందగలం కదా. అది ఇక్కడ మాస్టర్ గారు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళతో కూర్చున్నప్పుడు అంటే బంధువులతో, స్నేహితులతో ఎప్పుడైనా సరే రాగ ద్వేష హితమైనటువంటి లౌకికమైనటువంటి ప్రస్తావన రాకుండా సాధ్యమైనంతగా యుక్తిగా వాటిలోని తీసుకొచ్చి సద్గురు లెక్క నువ్వు చెబుతూ ఉండు. వాళ్ళు లౌకికంగా పడాలని చూస్తుంటారు అనుకోండి, ఆ లౌకికంలో పరమార్థం చెప్పు. ఒక సినిమా చూస్తున్నారు అనుకోండి, సినిమా గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, సినిమా మాట్లాడించి ఆ సినిమా నుంచి ఒక డైలాగ్ గురించి ఈ డైలాగ్ ఇందులో ఎంత అర్థం ఉంచు ఆలోచించు, నీ ఆధ్యాత్మికం ఉందా లేదా ఆలోచించు అన్నప్పుడు వాడు కొంచెం ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు ఇంటి ధర్మం బాబాలో ఉంది, రాముల్లో ఉంది, కృష్ణుల్లో ఉంది, మహనీయుల్లో ఉంది అని చెప్పుకుంటూ ఆధ్యాత్మిక పట్ల, ఇక్కడ సద్గురు పట్ల పదం వాడాడు, ఆధ్యాత్మిక పట్ల అయితే బాబా పట్ల ప్రీతి కలిగేలాగా చెయ్యి. ఇందులో యుక్తి అన్నాడు. యుక్తి ఏముంది? ఉపాయం ఏముంది? వాడికి నచ్చిన రీతిలో చెప్పుకుంటూ మనం వెళ్తున్నాం. లౌకికమైన పనులు నెరవేరడం కోసం మనం ఆ యుక్తిని, ఉపాయాన్ని మనం ఉపయోగిస్తున్నామా లేదా? మీతో నాకు పని పడింది, అప్పుడు ఏం చేస్తాను? వెంటనే ఏమన్నా పని ఏమైనా ఆడతానా? మీకు ఏది ఇష్టమో తెలుసుకుంటా, ఇష్టమో తెలుసుకొని ఆ వస్తువు తెచ్చి మీకు చేతికిస్తా. ఇదొక పద్ధతి. వస్తువు అనుకోండి, మీకేది ఇష్టమో, ఒక కవిత్వము, ఒక పాటలో, సంగీతం ఇష్టం అనుకోండి, మీ సంగీతం అండి అద్భుతం అండి, బ్రహ్మాండంగా ఉంటుంది, నేను సంగీతం నేర్చుకుంటున్నా, మీరు నేర్చుకోవాలని వచ్చా అనేప్పటికీ మీరేమంటారు? కొంచెం దారిలోకి వస్తారు. అప్పుడు నాకు ఈ పని చేసి పెట్టండి అంటే ఎలా ఉంటుందా? చేసి పెట్టారు. అంటే ఏంటి? ఎదుటివాడి ఇష్టంలోకి మనం ప్రవేశించి వాడిని మన దారిలోకి తీసుకొచ్చేట్టుగా. అది సినిమా కావచ్చు, నాటకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక. అంటే ఇలా అంటే యుక్తి కంటే ఎలా చెప్తుంటే ఏంటి, చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలకి కూరగాయ తినడం కొంత కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? తెలివైన తల్లి ఏం చేస్తుంది? ఆ కూరగాయని, బీట్రూట్ అనుకోండి, దాన్ని రసం పిండి దోశలో పిండి కలిపి బీట్రూట్ దోశ అంటుంది. కళ్ళ కనబడుతుంది, ఇష్టంగా తింటారు. అర్థం ఎదుర్కొంటున్నాం. అలాగే ప్రతి ఒక్కటి కూడా అంటే వాళ్ళ ఇష్టమైన చెబుతూ వాడిని తయారు తీసుకోవడం. ఇప్పుడు క్యాప్సూల్స్ ఉంది, క్యాప్సూల్స్ మూత తీస్తే వచ్చేస్తే లోపల మందు ఉంటుంది. ఆ మందు చేదుగా ఉంటుందా, తీగా ఉంటుందా? ఇప్పుడు చూడండి మీరు, క్యాప్ వస్తుంది సార్, లోపల ఎట్లుంటుంది? 4 పెట్టలేము దానికి. అందుకని క్యాప్ పెట్టాడు వాడు రంగులతో. అలా పెడితే పక్కన మింగేస్తాం మనం. అది ఇక్కడ రంగురంగులు కనబడేట్టుగా చెప్పుకుంటే దానిలో మందేమో ఘాటే. అంటే ఘాట్ అంటే వాడు తినడు. ఇప్పుడు ఆధ్యాత్మిక ధర్మంగా ఉంటే, సత్యంగా ఉంటే తినడు, చేయడు. మరి సత్యంగా ఉండడం నీకోసమేరా, ధర్మంగా ఉండడం నీకోసమేరా, ఇలాంటి సేవ చేసి నీకోసం చేసుకోవడమేరా అని 4 ఉదాహరణలు చెప్పామనుకోండి,
అప్పుడే ఉంటాడు వాడు పరిగిస్తాడు సేవ చేయడానికి. ఇప్పుడు మన సహమంది భోజనం జరుగుతా ఉంది, ఆకులు ఎత్తేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఏం చేస్తాడు నా బొడ్డిగాడు, కృష్ణుడే ఆకలిస్తాడు, కృష్ణుడే ఆకులు ఎత్తున్నాడు. ఆహా అన్నప్పుడు కృష్ణుడు ఎత్తాడా అని గబగా పోటీ పడేసుకుంటాం. ఎందుకు ఇప్పుడు ఐఏఎస్ స్వాములు మనకి భోజనాలు పెట్టామనుకో, భోజనాలకి ఆ స్వాములు తిన్న ఆకులు ఎత్తడానికి ఎంతమంది వర్గిస్తున్నారు సార్? మీరు ఇప్పుడు చూడలేదా? ఇప్పుడు భజన జరుగుతాను ఐఏఎస్ స్వామి భజనలో, మా ఇంటి భజన పెట్టించాను, వాళ్ళకన్నా నేను భోజనాలు పెట్టా. భోజనాలు పెడతానే వాళ్ళ ఆకులు ఎత్తడానికి పోటీలు అనమాట. మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు. అర్థం తెలుసుకుంటున్నా. మామూలుగా ఎత్తమంటే నేనేం ఇంగిలా చెప్పేది అంటా నేను. అది ఇక్కడ మాస్టర్ గారు చెప్తాడు. అది యుక్తి అనేది ఇలా చెయ్యి అంటే లౌకిక విషయాల్లోనే ఇలా ఉపయోగిస్తున్నప్పుడు మరి వాడి శ్రేయస్సు కోసం కూడా నువ్వు యుక్తి ఉపయోగించవచ్చు కదా. ఇప్పుడు సత్సంగానికి వెళ్ళాను సార్, సత్సంగం అయితే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఈ సత్సంగం చెప్తుంటే చిన్నపిల్లకి ఎలా ఉంటుంది? బోరుగా ఉంటుంది. అంటే తలకా పట్టుకుంటాను, ఇదిలా కమాండ్ చేస్తానని కూర్చొని ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? వాళ్ళ స్థాయి చూస్తాడు. క్రికెట్ అంటే ఇష్టమా అంటారు అనుకోండి, ఇష్టం అంటాడు. అంటే ఇష్టమా? కోహ్లీ తెలుసా అని అర్థం. ఉన్నాడు విరాట్ కోహ్లీ, తెలుసు అంటాడు. ఇంతకుముందు ఉన్నాడు విరాట్ తెలుసు కదా, కెప్టెన్గా ఉన్నాడు అంటారు. విరాట్ కోహ్లీ 15 సంవత్సరం అప్పుడు అండర్-16 పోటీలు పెట్టినప్పుడు వాళ్ళ స్కూల్లో కప్పు గెలిచాడు. గెలిచినప్పుడు నెహ్రా అనే బౌలర్ ఉన్నాడు, చూసి సన్నగా పొడవగా ఉంటాడు సార్. ఆ నెహ్రా చీఫ్ గెస్ట్గా వచ్చాడు. అతని దగ్గర నుంచి విరాట్ కోహ్లీ ప్రైజ్ తీసుకున్నాడు అండర్-16లో. అప్పుడు విరాట్ కోహ్లీ ఏమనుకున్నాడు? మనము కూడా ఇంతటి అవ్వాలనుకున్నాడు. అనుకొని అభ్యాసం చేశాడు, ప్రాక్టీస్ చేశాడు. చివరికి ఏమన్నాడు? కెప్టెన్ అయ్యాడు. విరాట్ కోహ్లీ చెప్తే నెహ్రా బౌలింగ్ వేశాడు ఆ టీంలో అని వాడు చెప్పాడు అనుకోండి, వాడు ఆసక్తిగా ఉంటాడు. అలాగే మన స్వయశక్తితో పట్టుదలతో మీరు బాగా చదువుకున్నారంటే మీరు వృద్ధిలోకి వస్తారు. ఇది మీకే కాదు, ఈ పెద్దలకు కూడా. ఇప్పుడు వినింది వీళ్ళు శ్రద్ధగా విన్నారంటే పెళ్లి చేసుకుంటారు అన్నప్పుడు వాడికి తల పట్టుకోడు, తర్వాత ఇంకేం చేస్తాడో ఆలోచిస్తూ కూర్చుంటాడు వాడు. అంటే దీని ద్వారా కూడా అంటే పట్టుదల పెరగాలి, మనలో ఆసక్తి ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి అని ఆలోచన వస్తుంది. ఇప్పుడు మనం వింటున్నాం అనుకోండి, మనం కూడా క్రమశిక్షణ ఉండాలి కదా సార్. ఉదయం 5 గంటలకు తీయాలి, ప్రార్థన చేయాలి, చదివిన పాలన మననం చేసుకోవాలి, ఇవన్నీ మనకు ఉంటుంది కనుక. కాబట్టి పిల్లలు మీకే కాదు, ఇది పెద్దవాళ్ళకు అని చెప్తాం, పెద్దవాళ్ళు మీకే కాదు పిల్లలకు అని చెప్పాం అనుకోండి. ఇప్పుడు వాళ్ళ శ్రేయస్సు గురించే కదా వాడు సత్యం చెప్పేవాడు చెప్పుంటాడు. ఇది యుక్తి అవునా కాదా, ఉపాయం అవునా కాదా? లౌకికంగా మీరు ఉపయోగిస్తారు కదా, ఆది ఉపయోగం నష్టం ఉంది, దీనివల్ల ఎవరికి నష్టం లేదు. అది ఇక్కడ మాట చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి వాళ్ళకి శ్రేయస్సు కూర్చే విధంగా నువ్వు ఉపయోగిస్తున్న తప్పేమిటి? ఒకడికి బాగా భక్తి ఎక్కువ, వాడు బాబా భక్తుడు. మరొక పని కావాల్సి ఉంటే అతను నెరవేరడం కోసంగా వారి దగ్గరికి వెళ్ళి, మీ సాయిబాబా భక్తులు సార్, వెళ్ళి సాయిబాబాని చాలా గొప్పవారండి నేను పొగిడి, నేను ఇక్కడ బాబాని పూజిస్తున్నాను పొగిడి, అంతేగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి అంతా చెప్తూ నాకు కొంచెం పని చేసి పెడతారా అంటే స్వార్థానికి బాబాను ఉపయోగించుకుంటాం. ఇప్పుడు చాలా వరకు మనం అలాగే చేస్తున్నాం సార్. ఇప్పుడు మీతో నాకు పని ఉంది, మీరు బాబా బదిలీ పెట్టారు, మీరు నాకు పని ఉంది, నాకు బాబా నాకు ఇష్టంలే, కానీ మీతో నాకు పని ఉంది. కృష్ణయ్య గారు బదిలీ పెట్టారు, పోయినామంటే మనం భక్తులు అనుకుంటారు అని మీ ఇంటికి నేను బదిలీకి వచ్చా. అంతైన తర్వాత బాబు వచ్చాడు మన బదిలీకి అని మీలో మొదలు పడుతుంది. ఉదయాన్నే వచ్చి కృష్ణయ్య గారు బ్యాంకులో మరి ఇబ్బందిగా ఉంది అంటాను. ఇంకొకరు బాబా నాకు పని లేదనుకోండి, ఇప్పుడు బదిలీ పెట్టాడు అనుకోండి, వాడు మనకేం ఉపయోగం పోతే అని నేను పోను. ఇది జరుగుతుంది, జరగడం లేదా? ఇది ఏదో మన సామిది కాదండి, సాయి సన్నిధి గ్రంథంలోనే ఉంది. ఊరికి ప్రమాణంగా చెప్పండి చెప్తే మన మాత్రం ఒప్పుకోడు. ఇక్కడ దాసిగన్ ఆ సాయిసాలు చూడండి, నానాశ్రయ చంద్రక దగ్గరికి వెళ్తాడు,
పనిబడి. రామచంద్ర చెప్తాడు, బాబా గురించి చెప్తాడు. బాబా చెప్తున్నాడే, బాబా ముస్లిం కదా, సరే ఇంత పని ఉంది కదా మనకి అని అయిష్టంగా బాబా దగ్గరికి వెళ్తాడు. ఈ పదం రాస్తాడండి సాయి సన్నిధిలో. భక్తి లేకుండానే నేను బాబాను దర్శించానంటాడు. ఎందుకని? నానంత పని ఉంది. అంటే అదే మనం చేస్తున్నాం ఇప్పుడు. అందుకే ప్రమాణం చెప్పింది, ఏదో నా సొంతంగా ఎవరు చెప్పినట్టు మాత్రం కాదు. అక్కడ కూడా భావిస్తారు కదా ఇంట్లో ఉండే అందరూ కదా. అందుకని ఉదాహరణగా దాసగణ విషయం చెప్పాల్సి వచ్చింది. అప్పుడు పారమార్థికానికి లౌకికానికి వాడుకునే గతి పడుతుంది. అంటే ₹1,00,000 చెక్కు తీసుకుని నువ్వు దాన్ని చుట్టగాల్చుకున్నట్టు అవుతుంది. అంటే ఆధ్యాత్మిక మీద ఉపయోగపెట్టుకుని నువ్వు తీసుకున్నావు, ఏది నీ సొంత ప్రయోజనం ఉపయోగించుకుంటున్నావు. చాలా తప్పు సార్. భగవంతుని అడ్డు పెట్టుకుని లౌకికంగా పొందడం చాలా తప్పు. దానికి అసలు ప్రాయశ్చితంగా ఉంటుందో తెలియదు కదా. దానికి ఏం చెప్తున్నారు చూడండి, దీనికి బదులు ఒక్క మొర ఆయనకి చెప్పు, నీ ఇష్టం ఏమని చెప్పు, నీ కష్టం వచ్చింది ఒక్క మొర. ఇక్కడ బాబా గారు బాబాని అనుకుంటాం, ఆయన ముందు పడి ఆయన ప్రార్థిస్తే ఎవరి వల్ల పని అవుతుందో వాడితో పరిచయం ఉండొచ్చు, పరిచయం లేకపోవచ్చు, నీకు వాటితో వాడు తటస్థపడతాడు. తటస్థపడి ఆ పని నేను చేసి పెడతానంటాడు. ఇక్కడ మన ఆధ్యాత్మిక ఉపయోగించుకోవడంలే, మనం ఆయన చెప్పుకుంటున్నాం, వచ్చి నేను చేసి పెడతానంటున్నాడు. అంటే పై చెప్పిన విధంగా లౌకిక బంధానికి పారమార్థానికి వాడడం జరుగుతుంది పై చెప్పింది. ఇక్కడ అలాంటిది లేదు. అది మనకు శ్రేయస్సునివ్వదు. ఏది? ఆధ్యాత్మిక సొంతానికి ఉపయోగించుకుంటే అది మనకు శ్రేయస్సునివ్వదు. ఇది మనకి శ్రేయస్సు. బాబా వల్ల ఇంతమందికి మేలు జరిగింది. నువ్వు కూడా ఒకవేళ ఇంకొక విధంగా కూడా ఇప్పుడు ఈ సంఘటన సార్, బాబాను ప్రార్థిస్తే ఆయనే చేసి పెడతాడనే దానికి మన 25 అఖిల భారత సాయి భక్త సమ్మేళనం గుర్తు. మనం అందరం ఏం ప్రయత్నం చేస్తాం? మనం చేయగలమా చేయలేమా అనుకున్నట్టు ఆయన నువ్వు చెప్పుకున్నాం. కానీ కొన్ని వందల మంది రూపాల్లో వచ్చి ఆ సాయి అఖిల భారత సాయి భక్త సమ్మేళనం 25వ దిగ్విజయంగా జరిపించారా లేదా? ఈ ఆలోచన మనకి ఎలా వచ్చిందండి? అంతకుముందు వస్తుందా? వాడుకాలు పట్టుకుని సార్ మీరు రాజ్యం తీసుకోండి సార్, మీరు భయ్యం వస్తారు ఇవ్వండి సార్, మీరు డెకరేషన్ తీసుకోండి సార్, మీరు అందిస్తారు సార్ అని పుస్తకం పెట్టుకొని అన్ని కూడా తిరిగి ఉండేవాళ్ళం. లేదా మాస్టర్ గారు పుణ్యం అంటూ మనకి పుష్పం అయినాం, మొగ్గ నుంచి పుష్పానికి వచ్చాం. మన కాయ అవ్వాలి, కాయ అవ్వాలంటే కొన్ని జన్మలు పడుతుంది. అలా చెప్తున్నారు సార్ ఇక్కడ. తర్వాత ఒకడు బాధల్లో ఉన్నాడు. అప్పుడు వాడితో ఏమని చెప్పాలి? మరి బాధల్లో ఉండవా, బాబా ఎంతమందికి మేలు చేశారా, లేకపోతే రాముడు ఎంత మేలు చేశారా, లేదా కృష్ణుడు ఎంతమందికి మేలు చేశారా అని వాటితో చెప్పు. ఆయన చేస్తే బాగుంటుందేమో అని చెప్పు. నాకు ఇట్లాంటి వాటికి విశ్వాసం లేదు అంటాడు వాడు. అన్నప్పుడు విశ్వాసం లేని వాడికి కూడా బాబా ఎలా చేశాడు, కృష్ణుడు ఎలా చేశాడు, రాముడు ఎలా చేశాడు అలా చెప్పు. అలా చెప్పి కొంచెం ఆలోచించుకో. నేనేదో నువ్వు బాబా గారి తత్వంలోకి రామతత్వంలో లాగాలనిలే. విశ్వాసం లేని వాళ్ళకి కూడా భగవంతుడు ఎలా చేశాడు దాని గురించి ఆలోచించినప్పటికీ కొంచెం తగ్గుతాడు. లేదండి మాది ఈ సాంప్రదాయం కాదు, మాది వేరే సాంప్రదాయం అని అనుకోండి, అప్పుడే ఉంటాడు ఆ సాంప్రదాయం గురించి బాబా ఏం చెప్పాడు ఇట్లా చెప్పు. ఇట్లా చెప్తే వాడు తెలిసేట్టుగా మెల్లమెల్లగా చెప్తే వాడు ఆలోచించడం మొదలు పెడతాడు. మన ఎదురుగా కాకపోయినా తర్వాత ఆలోచిస్తాడు. అంటే మనం లౌకికమైన కార్యానికి ఏ విధంగా యుక్తి ఉపయోగిస్తున్నామో అలాగే ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఇందువల్ల ఇతరుడికి నష్టం లేదు, మనలో స్వార్థం లేదు. స్వార్థంతో చేయడానికి స్వార్థం లేకుండా తేడా ఉంది. ఉపయోగపెట్టాడు. ఇప్పుడు మహాభారతంలో ఎందుకు అబద్ధం చెప్పని చెప్పించాడు ధర్మరాజు దగ్గర అంటే ధర్మరక్షణ కోసం. అలా చెప్పకపోతే అధర్మం ప్రబలబోతుంది. నా కాలుకి గాయమైంది సార్, దానికి ఆపరేషన్ చేయాల్సిందే. నేను ఆపరేషన్ చేసుకోకపోతే మొత్తం శరీరం దహించిపోతుంది. ఎంత బాధ అయినా డాక్టర్ కత్తి పెట్టి కొయ్యాల్సిందే. కత్తే
డాక్టర్ ఉపయోగిస్తాడు, ఇంకొకడు స్వార్థంతో ఉపయోగించేవాడు ఒకడు ఉంటాడు. అది ఇక్కడ వివరణిస్తున్నాడండి ఇక్కడ. అలా ఆలోచన మొదలు పెడితే ఈ యుక్తి మనలో ఈ స్వార్థం ఉండదు, ఎందుకంటే వాడికి శ్రేయస్సు కోసం మనం చేస్తున్నాం కాబట్టి. అటువంటి ప్రేమతో అవతల వాడి శ్రేయస్కరమైన దాన్ని మనం చేస్తున్నప్పుడు మనకు రాబోయే జన్మల్లో సహస్ర ముఖాలతో సహస్ర విధాలుగా సద్గురువు మనల్ని కాపాడుతూనే ఉంటారు. అందుకని మాకు సత్సంగం చెప్పండిరా అందరం చెప్పుకుంటే సత్సంగం కాకపోతే ఏదో ఉపన్యాసం కాదు, ఇద్దరు కలిసినాము భగవంతుడి గురించి మాట్లాడండిరా, చెప్పండిరా, మంచి గురించి మాట్లాడండిరా. ఆ ఫలితం అనేక జన్మల్లో నీకు సహస్ర ముఖాల నుంచి నీకు లభిస్తుంది, అనేక విధాలుగా నీకు అందుతుంది, చదువులకు అనుగ్రహము అందుతున్నాడు ఇక్కడ. ఇలా మన తరింపు కోసం ప్రయత్నించే వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మన తరింపుకు మార్గం చూపుతారు. అదే గత అధ్యాయం చెప్పుకున్నాం మామాజీ అనే విషయంలో. మాస్టర్ గారు మామాజీ అనే ఒక అతను మాస్టర్ గారిని పిలిచి అతను సాధన ఎందుకు చెప్పాడు. మాస్టర్ గారు కోరుకోలే, గత అధ్యాయం జరిగిందనమాట. అట్లాగే మనలో ఇటువంటి భావన చేస్తే మనం కోరకుండా మన తరింపు కోసంగా ఇతరులు మనకు వచ్చి మార్గాన్ని చూపిస్తారు. దానిని మనం ఇలా ఉదాహరణకి మన దగ్గర ఒక యంత్రం ఉంది. ఇప్పుడు అంటే మాస్టర్ గారికి సాధన చెప్పేవాడా అని మనకు అనుమానం వస్తుంది, ఆ ప్రశ్నలు వస్తాయి కదా సార్. ఎంతకాలంగా మీరు బాబాని పూజిస్తున్నాడు కదా మాస్టర్ గారు, మరి బాబా చెప్పని రహస్యాలు ఆ మామాజీ చెప్తాడా అని మనకు ఆలోచన వస్తుంది కదా సార్. దానికి మాస్టర్ గారు సంబంధం చెప్తున్నాడండి. దాన్ని మనం ఒక యంత్రం ఒక రకంగా ఉపయోగిస్తున్నాం, మరొక విధంగా ఉపయోగిస్తే ఇంకా ఉపయోగపడుతుంది అని చెప్పాడు అనుకోండి, మనకు అసలు ఎక్కువ ఫలితం ఉంటుంది కదా. నేను పారాయణ చేస్తున్నా. పారాయణ అంటే చదవడం కాదురా నాయన, ఎటు చదువుతున్నాం, ఒక గంట దానికి ఇచ్చిస్తున్నాం, చదవడం కాదు, ఒక్కొక్క లీల ఉన్న ఆంతర్యాన్ని గ్రహించు అని మీరు నాకు చెప్పారు అనుకోండి, మరి అది నాకెంత ఉపయోగపడుతుంది కదా. అంతవరకు నేను భావిస్తాను, ఏమైనా భావిస్తాను, ఇలా పాలన చేసుకుంటున్నాం కదా అని బాగా వస్తుంది. మీరు అది చెప్పేటప్పటికి ఏమైంది, ఇట్లా కూడా చేయొచ్చా అంటే బాబా అన్నం ఉండేటప్పుడు చేయి పెట్టాడు, కాలేదు, మరి కులుగులు ఎందుకు పెట్టాడు, కిందకు కాలింది అని ఆలోచన నేను చెప్పాను అనుకోండి, ఆ డిస్కషన్ జరిగింది అనుకోండి, అలా గుర్తుంటే ఉండదా. అందువల్ల నేను సాధన చేసుకుంటున్నా, ఇంకో విధంగా చేస్తే కూడా ఎలా ఉపయోగం ఉంటుందో అని చెప్తున్నాడు. పెద్దగా ఏం లేదు సార్, వంకాయ ఉంది, వంకాయ మీరు పులుసు చేసుకుంటున్నారు, బజ్జీ చేసుకుంటున్నారు, అలా కాదురా నాయన, దానికి సఫాగా చేయొచ్చు. వంకాయని మొత్తం చేయకుండా అలా చాలాగా తీసి దాని లోపల మసాలా వేసి అలా నీళ్ళు వేపారు అనుకోండి, గుత్తి వంకాయ కూర అంటానే నోట్లో నీళ్ళు జల 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 కారుతుందిరా నాయన. ఒకే వంకాయ. అది మాస్టర్ ఆదేశింటే నాకు చేసి ఒక సాధన. ఇప్పుడు అతను చెప్పడం వల్ల ఓహో ఇలా కూడా చేయవచ్చా ఇది వంకాయని, అది ఇక్కడ చెప్తున్నానండి. అంటే ప్రతి ఒక్కటి కూడా అది కూర కావచ్చు, ఇంకొక పని కావచ్చు, ఇప్పుడు మీకు కారు ఉంది, మీరు గొలగ ముడుకో అడగబోతున్నారు, మీరంటే మీరు మీ ధర్మపతి ఇద్దరే ఉంటారు. అలా కాకుండా పక్కన మీకు ఖాళీగా పోతే మీరు రండి అని చెప్పారనుకోండి, మీరు కూడా రండి అని చెప్పారనుకోండి, వాళ్ళు తీసుకుపోయిన పుణ్యం ఒకటి, వాళ్ళ దర్శనం కలిగే ఫలితాలు మీకు లాభం ఉంటుందా ఉండదా. ఎటు కారు బిద్దులే పోతున్నారు మీరు. అలా కాకుండా వాళ్ళు అడిగితే తీసుకోబోతాంలే అనుకోని మీరు ఇద్దరే అనుకోండి, ఇటు కారు ఉంది, కొత్తగా పెట్రోల్ ఏం పోయివు, ఇలా ఇది కూర్చుంటే మాత్రం నీకు నష్టం లేదు. ఇది సాధన అవుతుంది కాదు సార్. అది చెప్పండి ఇక్కడ. అంటే నువ్వు ఏ విధంగా చేస్తున్నావో ఇంకో విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అనే విషయము ఇక్కడ చెప్పడం ఉద్దేశం అది సార్. ఇప్పుడు అరటిపండు తిన్నారు, తొక్కిస్త్రీ పారేస్తున్నారు, నేను పారేసా, మీరు వచ్చి అది పారేస్తే వస్తుందా, దాన్ని కాస్త ఆవుకో మేకో అది పెట్టామనుకోండి అని చెప్పారనుకోండి, ఇటు పారేసిన
ఆ పని రోడ్డు మీద కాకుండా, పక్కకు కాకుండా, చెత్తపప్పులా కాకుండా ఒక కుడి చెట్టు మనం వేసామనుకోండి, ఆవుతుంటుంది. అర్థమైంది అనుకుంటున్నాం. ఇంత వివరణ ఇస్తున్నానండి. మామాజీ దగ్గర తను ఎందుకు సాధన పొందాడనే విషయాన్ని గురించి ఇంత వివరణ ఇస్తున్నాడు మాస్టర్ గారు. అందుకే కదా సార్ ఇప్పుడు 24 మంది గురువుల యొక్క బోధంతా కూడా అదే కదా. ఎటు మనం చూస్తున్నాం. ఇప్పుడు అలా చేయడానికి ఒక జీవికి ఆహారం చేసినట్టు అయింది. ఇలా ఎదుటివాడికి మేలు చేసే విధంగా నువ్వు ఇలా చెప్పగలుగుతున్నప్పుడు నీ చదువు యొక్క అనుగ్రహం నువ్వు సంపూర్ణంగా పొందగలవు. ఇప్పుడు మామాజీ అనే అతడు మాస్టర్ గారికి చెప్పడానికి ప్రేరణకర్త ఎవడు? బాబా. అంటే శ్రమ లేకుండా ఆ సాధన చెప్పించింది ఎవడు? బాబా. ఈ విధంగా నా దగ్గర ఉన్న వస్తువుని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో, అంటే నా దగ్గర సాధనని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో తెలియజేశాడు. అంటే ఇంతటి అర్థం దాగి ఉంది ఆ శ్లోకంలో. ఏమని చెప్పాడు? ఆత్మధారాధికం సర్వం సద్భ్యో నివేదేదంటే ఇంతటి అర్థం ఆయన దగ్గర ఉంది. కాబట్టి అందుకని ఆయన దగ్గర తెలుసుకున్న వాటిని ఎవరి సంస్కారం అనుసరించి వారు బాగుపడటానికి నువ్వు వాళ్ళకి చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు. నువ్వు ఏమైతే అనుగ్రహం పొందావో దానిని ఇప్పుడు అనుకోండి, మీరు అనుకోండి ఎవరి తగ్గ స్థాయిలో ఒకటి చెప్తురా, నీ ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండు. అంతెందుకండి, మన బిడ్డ చెడిపోతే మనం గమ్మున ఊరుకుంటామా? అలాగే మన స్నేహితులు మన బంధువులు చెడిపోతే మనం ఊరుకుంటామా? మన బిడ్డలో ఏ భగవంతుడు అయితే ఉన్నాడో అలాగే మన స్నేహితుల మిత్రుల్లో ఆ భగవంతుడు లేడా? ఉన్నప్పుడు మన బిడ్డ కోసం ఏ విధంగా అయితే తీవ్ర ప్రయత్నం చేస్తున్నామో ఆ బిడ్డ నువ్వు ప్రయత్నం చేయి. వాడు బాగుపడతాడా బాగుపడే సంగతి నీకు, నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తూ ఉండు. వాడికి ప్రాప్తార్థం తీసుకుంటాడు, లేకపోతే లేదు. అందుకే బాబా చెప్తాడు, ఇతరులు చేసే పనుల ప్రభావం వాళ్ళపైన ఉంటుంది, నువ్వు చేసే పనుల ప్రభావం నీ మీదే ఉంటుంది. కాబట్టి నువ్వు చేసే పని జాగ్రత్తగా ఉంది. నువ్వు ఏ భావంతో చేస్తున్నావో జాగ్రత్తగా చేయి. నువ్వు ఏ భావంతో చేస్తున్నావో అటువంటి ఫలితం నీకు వస్తుంది. వాడు ఎటువంటి భావంతో చేస్తాడో వాడికి అటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి నీకు సంబంధం లేదు. అంటే ప్రయోజనం పొందడం పొందకపోవడం అది వాడి ప్రారంభం ప్రాప్తం. కానీ వాడు మంచి జరగాలి నువ్వు తాపత్రయపడుతున్నావు కదా, ఆ తాపత్రయమే పుణ్యం. అందుకే ఒకటికి మనకి ఒక ద్వేషం ఉంది, ఒకరి మీద శత్రుత్వం ఉంది. నాకు తేలు కాటు మందు నా దగ్గర ఉంది, వాడికి తేలు కుట్టింది, వాడికి ద్వేషం ఉంది కదా. ఇంకా తేలు ముందు ఇంకెవరు నా దగ్గరే ఉంది, నా దగ్గరికి వస్తాడు మందు. నేను చేస్తాను, వీడు సావాలని చేసి ఎక్కువ డోసు ఉండే మందు ఇస్తాను, అంటే విషం కలిపి మందు ఇస్తాను, అంటే వాడు చచ్చిపోవాలని. వాడు బతకతాడు. ఎందుకంటే వాడికి తేలు కుట్టిందంటే ఆ తేలు కుట్టికి విషానికి విషయమే విరుగుడు. నేను విషయమే ఇచ్చా, విషయానికి విసురుడు కాబట్టి వాడు బతికాడు. వాడు బతికాడన్న పుణ్యం నాకు రాదు. ఎట్లా వస్తుంది? చచ్చిపోవాలి ఇచ్చాను. అదేవిధంగా మీరు పాము ముందు మీ దగ్గర ఉంది, వాడు మీరు బతకాలని వాడికి ఇచ్చాడు, వాడు చచ్చిపోయాడు. కానీ వాడు చచ్చిపోయిన పాపం మీకు రాదు. మనసు పోతే కూడా బతకాలని ఇచ్చారు మీరు. కాబట్టి ఇలా చింతన చేస్తూ ఉండు. ఇప్పుడు ఏ సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నా అనేది ముఖ్యం. ఇప్పుడు ఏ భావం చెప్తున్నా అది ముఖ్యం అని స్పష్టంగా చెప్తున్నానండి. కాబట్టి నిరంతరము ఇంత మొదటి చెప్పుకున్నాం, నా గురించే వింటూ నా గురించి చెబుతూ నా గురించే స్మరిస్తూ ఉంటే మీ కర్మ తెలియకపోతుంది అని గత అధ్యాయాన్ని వివరించుకున్నాం. అది గుర్తు చేస్తున్నాడు. ఇలా ప్రతి వాడికి అవతల నచ్చకపోతే అంటారేమో, నచ్చకపోతే వాడు మన దగ్గర రాడు. నీ పని హాయి కదా, వచ్చాడు నీకు పుణ్యం వాడికి పుణ్యం. కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉండు. ఇక్కడ బదులు అవుతుంది. ఇప్పుడు మచిలీపట్నం జరిగే సంగతి చెప్తున్నాడు మాస్టర్ గారు. 80 సంవత్సరాలు అంట ముసలావిడ, ఆమెకు అనారోగ్యం, ఇంకా అవసరాలు 80 సంవత్సరాలు కదా. డాక్టర్లు అందరూ పనిచేసి ఇంకా లాభం లేదన్నారు. సరే అండి, అమెరికాలో ఉంటారు కదా కొడుకులు మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసారు. డాక్టర్లు ఏమని చెప్పారు, లాభం లేదన్నారు. సరే ఇంక చచ్చిపోయిన తర్వాత ఒకసారి కర్మ తెలుసుకుపోదామని వాళ్ళు ఉన్నారు. అంతే కదా, మన పొత్తు మనం రాలేరు కదా.
అలా ఉంటామంటే వాళ్ళ కూతురు ఎవరో వచ్చారు, ఊరి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత బాబా గురించి చెప్తా మొదలుపెట్టారు. ఆమెకి విభూతి కూడా మొదలుపెట్టారు. పెట్టిన ఒకరోజు రాత్రి ఆ రోగికి బాబా కళ్ళ కనబడి నాకు నీళ్ళు ఇవ్వమని అడిగాడు. మామూలుగా నీళ్ళు తెచ్చి పెట్టారు నిద్రపోయేటప్పుడు. నీళ్ళు ఇవ్వమంటే ఈ కళ్ళలో నీళ్ళు ఇచ్చింది. ఏది మంచం మీద లేచి ఆ చెవులు నీళ్లు పోసి ఆయనకి ఇచ్చింది. ఆ నీళ్లు తాగి చేతికి ఇచ్చాడు. చేతికి ఇస్తే చేయి జారిపి గ్లాస్ కింద పడిపోయింది. ఇంకా పడిపోయింది, వంగలేక సరే అట్టే పడుకునింది అని. సార్ నిద్ర లేచి చూసిన తర్వాత గ్లాస్ కింద ఉండాలి చెప్పి నాకు కళ్ళు వచ్చిందని చూసారు. గ్లాసులో బాబా ఇచ్చిన విభూతి ఉంది. విభూతి మీరు తాగమని చెప్పాడు అనమాట. బాబా నీళ్ళు అడిగి ఆయన విభూతి చేసి ఆమెకి ఇచ్చాడు. ఆయన తాగి గ్లాస్ కింద పడిపోయింది. ఉదయం చేస్తే ఆ గ్లాసులో విభూతి ఉంది. ఇప్పుడు ఆ వచ్చిన కూతురు ఏం చెప్పింది అక్కడ? బాబా గురించి చెప్పింది అంతే. అదొక సంవత్సరం జీవించి ఇది అర్పించడం అంటే, బంధువుని అర్పించడం అంటే. ఇప్పుడు ఏమైంది? ఆమెకి విశ్వాసం, ఆమె కొడుకులకి, మనవలకి, అందరికీ విశ్వాసం జరిగింది కదా. మచిలీపట్నం చెప్పాడు, మచిలీపట్నం జరిగింది అన్నాడు. రెండోది డాక్టర్లకి విశ్వాసం కలిగింది. అంటే ఏంటి? ఆమె వచ్చి బాబా గురించి చెప్పడం వల్ల ఇంతమందిని బాబా దగ్గర చేర్చిందా లేదా? ఇక్కడ పాయింట్ అది సార్. సజల్ని బంధువులను అర్పించమన్నాడు కదా. ఇటు డాక్టర్లని, ఇటు ఆమెని, ఆమె కొడుకులకి, మనవరాలకి అందరినీ బాబా వైపు తిప్పినా లేదా? ఇలా చేయడం నీకేమి నష్టం? ఇక్కడ మనకు ఉద్దేశిస్తారు ఈ శ్లోకం. ఇలా సంగతి అక్కడ జరిగింది అనుకోండి, మనం పోయి అవి ఇచ్చామనుకోండి, వాళ్ళకి బాబా లేవని చెప్పామనుకోండి, వాళ్ళకి మంచి జరిగింది అనుకోండి, వాళ్ళ మీద బాబా వైపు మొక్కుతారు కదండి. ఎంతటి పుణ్యం ఇది! కాని ఖర్చు లేదు. నువ్వు ఇటు వెళ్ళావు ఆ పేషెంట్ చూడడానికి, ఇది చెప్పిన వచ్చేస్తాను. ఆడికి వెళ్ళి చెప్పావు అనుకోండి, ఇది సాధన అవుతుందా కాదా? అది సార్. ఒక యంత్రం ఉంది, నేను ఇలా ఉపయోగించుకుంటున్నా, ఇంకొక విధంగా ఉపయోగించుకో, ఫలితం ఉంటుంది. నువ్వు పారాయణ చేస్తున్నావు, చదువుతున్నావు, కాదు ఈ భావంతో చేయి, ఫలితం ఉంటుందా ఉండదా? అంటే మనం ఈనాడు చేతనైనంత వరకు 10 మందికి మేలు చేసే సందేశం అందించడం కోసం మనం పడే తాపత్రయం వలన సాధన కోసం ఎక్కడెక్కడో తిరిగి సాధించే సాధనంతా కూడా ఆ తెలియకుండా నీ దగ్గరికే చేరుతుంది. ఎవడో ఒకరు చెప్తారు సార్. కాబట్టి అటువంటి పుణ్యం నువ్వు పొందగలవు. మనం పొందడమే కాకుండా ఇతరులకు మనం అందించగలం. ఇది గురుసేవగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా సరే తన గురువు యొక్క మహిమను, గొప్పతనాన్ని మననం చేసుకుంటూ ఉండడం ఒకటి, చెబుతూ ఉండడం మరొకటి. ఇదే శిష్యుడికి కలిగిన సౌశీల్యము, శరీర నడవడి చెప్పారు. అదే సిపిఎస్ అంటాం సార్. క్యారెక్టర్, ప్యూరిటీ, సింపుల్నెస్. ఇది శిష్యుడి కొన్ని లక్షణాలు. ఇది కూడా సాయి సన్నిధిలో ఉంది సార్. ఈ మాట కూడా సాయి సన్నిధిలో ఉంది. కాబట్టి ముందు క్యారెక్టర్ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి, సింపుల్నెస్ ఉండాలి. ఇది శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు. ఉదాహరణకి ఎందుకు చెప్పాలి గురువుని గురించి అంటే, ఆ గురువు వల్ల నాకు ఇటు స్థితి వచ్చింది. మరి ఆ గురువు పేరు చెప్పుకుని ఎలా చెప్పుకుంటారో చెప్పండి. నేను గొప్ప వంశం నేను పుట్టాను అనుకోండి, పుట్టిన తర్వాత మీరు ఎవరిని అడిగారు అనుకోండి, నేను చంద్రబాబునండి, నేను కష్టపడతానండి అని చెప్తాను నా బోటిగాడు. మీరేమంటారు? ఇంతటి పొజిషన్ రావడానికి, ఇంతటి ఉద్యోగం రావడానికి ఒక కారణం ఉంటాడు ఎవడో ఒకడు, వాడి గురించి చెప్తారు ముందు. వాడి వల్ల నేను చూపించానండి. ఇందులో ఏది సరైంది? మీది సరైంది, నాది దొడ్డ బుద్ధి. వాడి పేరేం నేను చెప్తుంది ఏంది? నేను సొంతంగా నేను ఇందులోకి వచ్చా అని అంటావు. చూడండి మాస్టర్ గారు మనం ఎలా మెల్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే గురు కింద చెప్పబడింది. గురువు యొక్క గొప్పతనాన్ని మననం చేసుకో, గురువు యొక్క గొప్పతనాన్ని ఇతరులకు చెబుతూ ఉండు. ఇది మనకు మాస్టర్ గారు ఇచ్చాడు సార్. మన సరైన శిష్యుని మెల్ట్ చేయడం కోసంగా ఆయన తన యావత్ శక్తిని కూడా మనకు దారపోసాడు సార్. ఆయన చేశాడు కాబట్టి ఆయన మహాత్ముడు ముద్దు పెట్టాడు సార్. బాబా ఒడిలో కూర్చొని ఉన్నాడు సార్. బాబా పక్కనే ఎదురుగా కూర్చొని ఉన్నాడు సార్.
శివుడికి నందిలాగా మీరు అలా అవ్వండి అని మాస్టర్ గారు ఈ ప్రవచన గ్రంథంతో ఇంత శక్తిని ఏర్పరుస్తాడో మనం ఒక్కసారి ఆలోచించాలండి. ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది? వినమ్రత ఏర్పడుతుంది, భక్తి భావం కలుగుతుంది. అదే మనలో వచ్చే సాత్విక భావం. ఇది నా సొంతం కాదు, నా గురువు చలవ వల్లే, వారి బోధ వల్లే, వాళ్ళ ఆశీస్సులు మాత్రమే వాళ్ళ వల్ల నాకు ఇలా వచ్చింది. ఒకసారి ఇప్పుడు నా ప్రశ్నలు నా సత్యంగా చెప్పి కెపాసిటీ నాకెక్కడ వస్తారు అసలు? పోనీ నేను చదువుకున్నానా, పుస్తకాలు చదివానా, ఏదో నా గుడ్డ పిల్లలు అమ్ముకుంటా కూర్చున్నా. అటువంటిది మాస్టర్ గారి కృప వల్ల వచ్చినప్పుడు ఇంకా మాస్టర్ గారి గురించి చెప్పుకోకుండా నా ప్రతాపం ఎలా చెప్పుకునేది? ఇప్పుడు అలా చెప్పుకునే వాళ్ళు చాలా మంది కంటి కనపడుతూనే ఉంటారు. వాళ్ళని చూసి మనం జాగ్రత్త పడాలి. అయ్యా అటువంటి బుద్ధి మనం రాని బక్రా నాయన అని వాళ్ళని మన కనబడటగా చేసేది కూడా ఆయనే సార్. ఒరే వాళ్ళు అట్లా తయారయ్యారానైనా నువ్వు జాగ్రత్త పడరని చెప్పేసి మన మేలు కోసం చూపిస్తున్నాడు ఆయన. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడేమవుతుంది? ఇది నేను చెబుతున్నాను మాత్రం ఎప్పుడు అనడు. అందుకని మాస్టర్ గారు చూడండి, పలానా గ్రంథంలో చెప్పబడి ఉంది, పలానా మాస్టర్ చెప్పాడు, ఇట్లా చెప్తాను మాస్టర్ సత్సంగాలు. నేను చెప్పాను ఎప్పుడు చెప్పండి సార్. సాహిత్య గ్రంథం రాస్తూ ఇది నాకు మరణం చేసుకోవడం కోసంగా నేను రాసుకున్నానన్నాడు సార్. నేను రాసినానని చెప్పలేదు సార్. పరిశీలన చూడండి సాహిత్యంలో ఆ భావం స్థిరంగా నిలబడడం కోసంగా నేను రాసుకున్నానన్నాడు. నేనైతే నేను రాశానంటాను, నేను బాగా రీసెర్చ్ చేశానండి అని అంటాను. కాబట్టి ఆ చేసుకునే మాత్రం అనడు. తన వాళ్ళందరినీ ఆత్మగారానికి సరవన్నట్లుగా సద్గురువుకి అర్పించడమే జరుగుతుంది. ఈ మొత్తం కలిసి దక్షిణ. అటువంటి కార్యమే బాబా మన చేత ఇక్కడ చేయిస్తున్నాడు. మనకి మాస్టర్ గారు మన చేత చేయిస్తున్నాడు. లేకపోతే సార్ కరోనా నుంచి ఇన్ని సత్సంగాలు మనం జరిపిస్తున్నాడంటే ఎందుకోసం జరిపిస్తున్నాడు? ఆయన మన కోసమే. ఆయన అనుభవం ఇచ్చాడు, ఉపయోగించుకోండి సమయాన్ని, ఉపయోగించుకోండి సమయాన్ని, ఈ సమయం తిరిగి రాదు అని చెప్పడం ఉద్దేశం అది సార్. అటువంటిది మనకు లభించడం మన పూర్వజన్మ సుకృతం. ఈ సుకృతాన్ని ఇలా అంతకంతలు పెంచుకుంటూ తర్వాత జన్మల్లో కూడా మనం అందరం కూడా ఇప్పుడు ఎలా అయితే సత్సంగాల ప్రక్రియలో మాస్టర్ గారిని ఆశ్రయించున్నామో మనమందరం మళ్ళా ఒకటి కావాలని, ఆయన కలపాలని ఆ సాయి మాస్టర్ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.